Hi guys, welcome to my channel Learn and Fun with Sri. Today మనము పైథాన్ ఒక ట్యుటోరియల్ 1లో ఇంట్రడక్షన్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ని ఈజీగా తెలుసుకుందాం. స్టార్ట్ చేస్తే ఇంట్రడక్షన్లో పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ అండ్ ఈజీ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఈజీగా దాన్ని లెర్న్ చేయొచ్చు. ఇట్ వాస్ ఎవరు క్రియేట్ చేశారు అంటే దీన్ని గుడియో వన్ రోజన్ అనే అతను 1991లో దీన్ని క్రియేట్ చేశారు. పైథాన్ ఈజ్ ఏ పాపులర్ లాంగ్వేజ్. ఎందుకు ఇది పాపులర్ లాంగ్వేజ్ అంటే ఇది మనకి సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా మనం రీడ్ చేయొచ్చు. అండ్ సో బిగినర్స్ కెన్ లెర్న్ పైథాన్ క్విక్లీ, ఈజీగా మనం లెర్న్ చేయొచ్చు. పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అంటే మనకి కోడ్ అనేది ఇప్పుడు కోడ్ ఎలా ఉందంటే మనకి ఇది ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఓకే గైస్, కంపైలర్ ఏం చేస్తుందంటే ఒకేసారి ఇదంతా చెక్ చేస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది. మనకి దీనివల్ల ఎక్కడ కరెక్ట్గా మనకి ఎర్రర్ ఉందో ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో ఈజీ టు ఫైండ్ ద ఎర్రర్స్. పైథాన్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అండ్ వర్క్స్ ఆన్ విండోస్లో వర్క్ అవుతుంది, లైనక్స్లో వర్క్ అవుతుంది, మ్యాక్ ఓఎస్లో కూడా వర్క్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. మన పైథాన్ బేసిక్స్ చూస్తే సింటాక్స్ ఏంటి? సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ మీన్స్ ద రూల్స్ ఫర్ రైటింగ్ పైథాన్ కోడ్. కొన్ని రూల్స్ యూజ్ చేసి పైథాన్ కోడ్ రాయడం. అంటే ఇట్ టెల్స్ us how to write commands correctly so the program can run without errors. అంటే సింటాక్స్ అంటే ఏంటంటే మనకి కమాండ్స్ ఇవ్వడం, ఈజీగా ఎలాగా చేయాలి అని, ఈజీగా కమాండ్స్ అనేవి ఎలా ఇవ్వాలి, కరెక్ట్ ఫార్మెట్లో ఎలా ఇవ్వాలి అని చెప్తుంది. సో ద ప్రోగ్రామ్ కెన్ రన్ వితౌట్ ఎర్రర్స్. అప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది వితౌట్ ఎర్రర్స్ లేకుండా రన్ అవుతుంది. సో పైథాన్ సింటాక్స్ ఈజ్ సింపుల్ అండ్ రీడబుల్. పైథాన్ సింటాక్స్ అనేది సింపుల్గా ఉంటుంది, రీడబుల్గా ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఈజీ ఫర్ బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. అండ్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాము. వేరియబుల్స్ అంటే స్టోర్ డేటా. లైక్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఇది ఒక కంటైనర్, లైక్ ఇది ఒక వేరియబుల్ అని అర్థం. నేను ఏ అనే కంటైనర్లో లైక్ 10ని స్టోర్ చేసా అంటే నేను ఇందులో ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, నేను దీన్ని తీసేసి మళ్ళీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే గైస్, ఇలాగ మనము ఈజీగా పెట్టుకోవచ్చు. దాన్నే మనము వేరియబుల్స్ అంటాం. చూడండి, ద స్టోర్డ్ డేటా కెన్ బి చేంజ్డ్ అండ్ యూజ్డ్ అగైన్ వెన్ ఎవర్ నీడెడ్. మనకి అవసరమైనప్పుడల్లా మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇన్ పైథాన్ వీ డోంట్ నీడ్ టు మెన్షన్ ద డేటా టైప్. మనం పైథాన్లో ఎటువంటి డేటా టైప్ మెన్షన్ చేయట్లేదు. లైక్ ఎలా అంటే మనము ఎవరైనా C++ కానీ నేర్చుకున్నట్లయితే మనము ఇలా డేటా టైప్ రాస్తాం. లైక్ ఇది ఒక ఇంటీజర్ అని చెప్పేసి మనం ఇంటి పెట్టడము, ఇలాంటివి రాస్తూ ఉంటాం. లైక్ మీకు తెలుసు కదా, కొంతమందికి తెలుస్తుంది. సో ఇలా రాస్తాం. సో మనకి పైథాన్కి ఇది అవసరం లేదు గైస్. అందుకే దీన్ని డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఎటువంటి డేటా టైప్ని మనం మెన్షన్ చేయక్కర్లేదు. ఇది ఆటోమేటిక్గా మనం ఇలా రాసినప్పుడు ఇది ఒక ఇంటీజర్ అని, ఇలా రాసినప్పుడు ఇది ఒక ఫ్లోట్ అని, ఇది ఇది ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఇది ఒక డేటా టైప్ అనేది తెలుస్తుంది దానికి. ఓకే, యూ కెన్ డైరెక్ట్లీ అసైన్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్, డైరెక్ట్గా అసైన్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ఫ్లోస్ అంటే ఏంటి అండ్ లూప్స్ అంటే ఏంటో చూద్దాం. కంట్రోల్ ఫ్లో మీన్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ పైథాన్ స్టేట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఏ ఆర్డర్లో పైథాన్ స్టేట్స్ అని మనం రాసిన లైన్స్ అనేవి ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనకి కంట్రోల్ ఫ్లోస్ కంట్రోల్ చేస్తాయి. ఇట్ హెల్ప్స్ పైథాన్ మేక్ డెసిషన్స్ అండ్ చూస్ విచ్ కోడ్ ఈజ్ టు రన్ ఫస్ట్. ఏ కోడ్ ఫస్ట్ రన్ అవ్వాలి, ఏ కోడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇలాంటివన్నీ మనకి కంట్రోల్ ఫ్లో చూస్తుంటుంది. మనకి 3 types ఆఫ్ కంట్రోల్ ఫ్లోస్ ఉన్నాయి. if else else if అంటే మనం ఇందులో ట్రూ స్టేట్మెంట్స్ రాస్తాం. ఇఫ్లో ట్రూ స్టేట్మెంట్స్ రాస్తాం. ఒకవేళ ఇది అవ్వలేదు అంటే ఫాల్స్ స్టేట్మెంట్ ఎల్స్లో రాస్తాం. ఓకే గైస్, ఎల్స్ ఇఫ్ అంటే నాకు ఒక ట్రూ స్టేట్మెంట్ కావాలి, మళ్ళీ ట్రూ స్టేట్మెంట్ వచ్చి నాకు ఫాల్స్ స్టేట్మెంట్ రావాలి, అలాంటప్పుడు మనకి ఎల్స్ ఇఫ్ రాస్తాం. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ లూప్స్ యూజ్ ఇట్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్.
లూప్స్ అంటే ఏం లేదు, ఏంటంటే ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మనకి చాలా సార్లు మనకి రన్ అవుతూ ఉండాలి. అలా అవ్వాలంటే మనం లూప్స్ యూస్ చేస్తాం. మన అస్తమాను ప్రింట్ స్టేట్మెంట్స్ రాయకుండా ఈజీగా మనము టైం రెడ్యూస్ చేసుకోవడానికి ఇది యూస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, దే హెల్ప్ సేవ్స్ టైమ్ అండ్ రెడ్యూస్ రిపీటెడ్ కోడ్. మనం అస్తమాను రాయకుండా మనకి టైం సేవ్ అవుతుంది లూప్స్ వల్ల. మనకి త్రీ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి, బట్ మనం 2 టైప్సే యూజ్ చేస్తాము. ఫర్ లూప్, వైల్ లూప్, ఇంకొకటి డూ వైల్ ఉంటుంది. మ్యాక్సిమం ఇవే సరిపోతాయి మనకి, ఇవే ఉంటాయి కూడా. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ కోడ్ ఫర్ లూప్స్. ఇది మనకి బేసిక్ సింటాక్స్. నేను సింటాక్సెస్ అవన్నీ నేను చెప్తాను, ఒక నోట్స్ రాసి నేను పెట్టడం జరుగుతుంది తర్వాత. ఓకే గైస్, నెక్స్ట్ ఫర్ ఐ అనేది ఒక వేరియబుల్. ఇది ఇటరేట్ అవుతూ ఉంటుంది అనమాట. నాకు ఎప్పటి వరకు ఇటరేట్ అవుతుంది? ఐ వాల్యూ మనకి స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. ఇది 0 నుంచి మనకి 3 వరకు ఇటరేట్ అవుతుంది. ఇన్ రేంజ్, నేను ఒక రేంజ్ ఇచ్చాను. ఏ రేంజ్ ఇచ్చాను? ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి నాకు ఇందులో ఉన్నది? 3 టైమ్స్ రన్ అవ్వాలని చెప్పా. ఓకే, నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఏం రాసా? హెలో రాసా. మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, హెలో అని రాసా. అవుట్పుట్ ఏమొస్తుందంటే దిస్ ప్రింట్స్ హెలో 3 టైమ్స్. 3 టైమ్స్ హెలో ప్రింట్ చేయాలి అని వస్తుంది. సో మనం ఈజీగా అస్తమాను ప్రింట్ స్టేట్మెంట్స్ ఇంకొక 3 టైమ్స్ రాయకుండా ఈజీగా ఈ యొక్క చిన్న స్టేట్మెంట్స్తో మనకి ఈ ప్లేస్లో మనం రేంజ్ 100 పెట్టుకుంటే 100 టైమ్స్ హెలో అనేది ఈజీగా ప్రింట్ అయిపోతుంది. ఓకే గైస్, నెక్స్ట్ ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్. ఫంక్షన్స్ అంటే ఏంటి? Functions are blocks of code that perform a specific task. They help us reuse code instead of writing the same code again and again. అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మనము రాసి ఒక ఫంక్షన్లో పెడతాం. మనకి యూజ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ కాల్ చేస్తే మనకి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనం అస్తమాను అది రాయక్కర్లేదు. మనకి ఆ ఒక ఫంక్షన్ కాల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్లోనే డేటా అనేది వస్తుంది. ఈ ఫంక్షన్ రన్స్ ఓన్లీ వెన్ ఇట్ కాల్డ్. ఎప్పుడు ఫంక్షన్ రన్ అవుతుంది? మనం ఎప్పుడైతే పిలుస్తామో అప్పుడే రన్ అవుతుంది. మాడ్యూల్స్ ఆర్ ఫైల్స్ దట్ కంటైన్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్. మాడ్యూల్స్లో ఏమేమి ఉంటాయి? ఇదొక ఫైల్స్, దాంట్లో మనకి ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ ఉంటాయి. దే హెల్ప్ ఇన్ ఆర్గనైజింగ్ కోడ్ ఇట్ ఇంటూ సెపరేట్ ఫైల్స్ అండ్ మేకింగ్ ప్రోగ్రామ్స్ క్లీన్ అండ్ ఈజీ టు మేనేజ్. మాడ్యూల్స్ ఏం చేస్తాయంటే మనం రాసిన ఫంక్షన్స్ వేరియబుల్స్ అనేవి ఒక సెపరేట్ ఫైల్స్లో ఆర్గనైజ్ చేసుకుంటాయి. మనకు అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు, మేనేజ్ చేయొచ్చు దాన్ని. పైథాన్ ఆల్రెడీ ప్రొవైడ్స్ మెనీ బిల్ట్-ఇన్ ప్రొవైడ్స్. మనకి పైథాన్ అనేది చాలా బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఉన్నాయి, అంటే మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. లైక్ మ్యాథ్, ర్యాండమ్ అండ్ డేట్ అండ్ టైం. మనకి ఏదైనా డేట్ అండ్ టైం యూజ్ కావాలంటే మనం వీటిని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది ఏంటంటే ఇది ఒక కీవర్డ్. నేను కీవర్డ్స్ కూడా మీకు ఇస్తాను. ఇది ఫస్ట్ ట్యూటోరియల్ కాబట్టి నేను అంత క్లియర్గా చెప్పట్లేదు, జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ని అండ్ ఎగ్జాంపుల్స్ని చెప్తున్నాను. ఇక్కడ మనకి ఫంక్షన్ నేమ్ అండ్ ఇవి ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ మనం రిటర్న్ టైప్. అసలు మనకి ఏం అవ్వాలి? రెండు కలిసి రెండు నాకు ప్లస్ అంటే ఎడిషన్ అనేది నాకు అక్కడ అవ్వాలి. ప్రింట్ స్టేట్మెంట్ ఇలా రాస్తాం. ఈ యొక్క ఫంక్షన్ నేమ్ని కాల్ చేసి ఇందులో ఏమేమి పెట్టాలి, ఇది మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే గైస్, ఇలా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి, లైక్ ఇలా అసైన్ అవుతాయి. ఏ వాల్యూ ఏకి, బి వాల్యూ బీకి అసైన్ అవ్వి ఇక్కడ మనకి జనరేట్లో రిటర్న్ టైప్ అనేది జనరేట్ అవుతుంది. డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్లో ఏమేమి ఉంటాయి? లిస్ట్స్ అండ్ టపుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ వన్ వేరియబుల్. అంటే లిస్ట్స్ అండ్ టపుల్స్ అనేవి ఏంటంటే మనకి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తాయి, ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాయి. లైక్ లిస్ట్స్, టపుల్స్ లాగా. లిస్ట్స్ చేంజబుల్, మ్యూటబుల్. అండ్ లిస్ట్స్ అనేవి మనం ఏదైనా డేటా, లైక్ ఇలా ఒక డేటా ఇచ్చాను నేను, ఇది ఒక డేటా ఇచ్చా, ఇది ఒక లిస్ట్ అనమాట. లిస్ట్ని మనము స్క్వేర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తాం. ఓకే, ఇలా ఒక డేటా ఇచ్చాను. నాకు ఇప్పుడు ఈ ప్లేస్లో నాకు 1 అయితే వద్దు, 4 కావాలి. అలాంటప్పుడు మనం ఈజీగా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో లిస్ట్స్ ఆర్ చేంజబుల్ అండ్ మ్యూటబుల్ ఆల్సో. సో మెథడ్స్ యూజ్ చేసి మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. వాల్యూస్ కెన్ బి యాడెడ్, రిమూవ్డ్ అండ్ చేంజ్. ఓకే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇది ఒక వేరియబుల్ నేమ్. నేను ఇందులో ఒక లిస్ట్ని స్టోర్ చేశాను. లిస్ట్ మనకు తెలుసు స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటుందని. సో నాకు ఈ వాల్యూలో నాకు
వీటిని అసలు ఇక్కడ 1 అని ఇక్కడ 0 అని ఉంది, ఇక్కడ 1 అని ఉందంటే లిస్ట్స్ అనేవి మనకి ఫస్ట్ ఇండెక్సెస్ అంటారు. మనకి ఇండెక్సెస్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 మనకి లిస్ట్స్ కానీ టపుల్స్ కానీ ఏదైనా సరే మనకి ఇండెక్సెస్తోనే స్టార్ట్ అవుతాయి. ఓకే గైస్, నేను ఇప్పుడు దీన్ని మార్చాలంటే దీని ప్లేస్ ఇండెక్స్ ఎంత 0 కదా. సో ఈ యొక్క వేరియబుల్ నేమ్ అండ్ ఇండెక్స్, ఏ ఇండెక్స్లో నేను వాల్యూ మార్చుదాం అనుకుంటున్నాను, ఈ ఇండెక్స్లో వాల్యూ నాకు 10 అని రావాలనుకుంటున్నాను. సో ఇది అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే 10 ఓకే 2 మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఇది అవుట్పుట్. మనం కావాలంటే దీన్ని కొన్ని మెథడ్స్ యూస్ చేసి డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టపుల్స్. టపుల్స్ అంటే ఏంటి మరి? టపుల్స్ ఆర్ నాట్ చేంజబుల్. నేను ఇందాక చేంజ్ చేసినట్టు వీటిని చేంజ్ చేయలేము. మరి ఎందుకు చేంజ్ చేయలేము అంటే, అసలు ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం ఏదైనా ఫిక్స్డ్ డేటా, లైక్ ఏదైనా ఫిక్స్డ్ డేటా ఉందంటే దాన్ని మనము ఎవరు హ్యాండిల్ చేసినా చేంజ్ అవ్వకూడదు. అలాంటప్పుడు నేను టపుల్స్ యూజ్ చేస్తాను. ఒకవేళ చేంజ్ చేయాలంటే మొత్తం టపుల్ని తీసేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ టపుల్స్ యూజ్ చేస్తాం అనమాట. వన్స్ ఇట్స్ క్రియేటెడ్ వాల్యూస్ కెనాట్ బి చేంజ్డ్. ఒక్కసారి మనం క్రియేట్ చేస్తాము అంటే వాల్యూస్ కెనాట్ బి చేంజ్డ్. వీటిని మనము రౌండ్ బ్రాకెట్స్తో పెడతాము. లైక్ ఇక్కడ వేరియబుల్స్ ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ రౌండ్ బ్రాకెట్స్ పెడతాం. సో ఇవి ఫిక్స్ అయిపోతాయి, ఇంక వీటిని ఎలా కూడా చేంజ్ చేయలేము. ఇందాక మనం సింటాక్స్ ఇచ్చి చేంజ్ చేస్తాం, అలా చేంజ్ చేయలేము. ఓకే, చూడండి, లిస్ట్స్ అనేవి మనము వెన్ డేటా నీడ్స్ టు బి చేంజ్డ్, మనకి ఎప్పుడు కావాలో చేంజ్ చేసుకోవచ్చు. టపుల్స్ అనేవి అలా చేంజ్ కావు, ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్. డిక్షనరీస్ చూద్దామా. డిక్షనరీస్ స్టోర్ డేటా హ్యాస్ కీ వాల్యూ పేర్స్. ఇవి ఎలా స్టోర్ అవుతాయి డిక్షనరీస్? మనకి డిక్షనరీస్ అనేవి ఫ్లవర్ బ్రాకెట్స్ కర్లీ బ్రేసెస్తో అవుతాయి. లైక్ ఇలా అనేది మనకి ఇక్కడ డాట్స్ ఈస్టు వస్తుంది. ఒకసారి అని చెప్తాను, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకే, ఇలాగా మనకి ఇక్కడ ఒక క్యారెక్టర్ లైక్ ఏదో ఒక వాల్యూ మనం ఇస్తామన్నమాట. ఓకే, నేను నా పేరు ఇచ్చుకుంటున్నాను. ఓకే, ఇలాగా మనం ఇస్తాం. ఓకే, ఇలాగ మనకి డిక్షనరీలో స్టోర్ అవుతాయి. మీరు ఎన్న వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు కామా పెట్టి. ఓకే, దీన్ని మనము కీ అంటాము, దీన్ని మనము వాల్యూ అంటాం. ఓకే, ఈజీగా మనం ఎప్పుడైనా కీతో నాకు ఈ వాల్యూ కావాలి అంటే మనం ఈజీగా ఈ కీ యూజ్ చేసుకొచ్చి వాల్యూని మనము తీసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఏ వాల్యూస్ వియా యూనిక్ keys. Sets are unordered collections of unique elements useful for membership testing and eliminating duplicates. Understanding this structures is crucial for efficient data manipulation. ఇది మనకి ఈజీగా అనేది ఉంటుంది. నెక్స్ట్ సెట్స్ అనేవి విత్ యూనిక్ వాల్యూస్. అంటే ఇందులో రిపిటేషన్ ఉండదు, ఎటువంటి రిపిటేషన్ ఎలిమెంట్స్ ఉండవు, డూప్లికేట్స్ ఉండవు. అన్ఆర్డర్డ్ కలెక్షన్ అంటే ఏంటో నేను చెప్తాను. ఇదొక చూడండి, ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. సో 1 2 నాకు 3 అనేది 2 టైమ్స్ అయింది. నేను ఎప్పుడైతే దీన్ని సెట్స్లో పెట్టానో ఇది ఆటోమేటిక్గా నాకు ఇలా వస్తుంది గైస్, ఒకటే ప్రింట్ అవుతుంది. ఇందులో మనకి డూప్లికేట్స్ ఉండవు. ఇలాగా డూప్లికేట్స్ని డిలీట్ చేసే టైంలో వీటి యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఏ అన్ఆర్డర్డ్ కలెక్షన్. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఇది ఎలా డిఫైన్ చేస్తాము అంటే మనకి దీన్ని మనం ఇలాగా ఓకే ఎలా రాస్తాము అంటే ఇది కూడా కర్లీ బ్రేసెసే, బట్ డిక్షనరీకి ఏంటంటే మనకి కీ వాల్యూ పెడతాం, దీనికి డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ విత్ విజిబుల్స్ చూద్దాం. అంటే ఏంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్? హెల్ప్స్ అస్ అండర్స్టాండింగ్ పైథాన్ కాన్సెప్ట్స్ క్లియర్లీ. అసలు ఇవి ఏంటి అని అడిగితే విజువల్స్ అంటే మనము కొన్ని గ్రాఫ్ స్ట్రక్చర్స్లో లైక్ యానిమేషన్ స్ట్రక్చర్స్లో ఈజీగా మనము వీటిని తెలుసుకోవచ్చు. విజువల్స్ అంటే మనం డేటా అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ మనకి కొత్తగా కనబడాలంటే యానిమేషన్స్లో మనం చూస్తాం. విజువల్స్ లైక్ ఫ్లో చార్ట్స్లో ఉండొచ్చు, డయాగ్రామ్స్లో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. మనకి అప్పుడు ఈజీగా కోడ్ అనేది ఇది రన్ అవుతుంది, లైక్ ఇలా ఉంది అంటే మీకు ఇంక్రీజ్ అవుతుంది అని మనకు ఒక బేసిక్ కాన్సెప్ట్స్ తెలుస్తాయి కదా. సో అలాగా మనకి అక్కడ యూజ్ అవుతుంది. యూజింగ్ విజువల్స్ మేకింగ్ లెర్నింగ్ ఈజీగా లెర్న్ చేయొచ్చు, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, లైక్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, అంటే క్లియర్గా ఉంటుంది బిగినర్స్కి. ఓకే, నెక్స్ట్
దిస్ కోర్స్ హెల్ప్స్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పైథాన్. ఇదంతా మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చి యూజింగ్ లిస్ట్స్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. అసలు లిస్ట్స్, డిక్షనరీస్, సెట్స్ అండ్ విజువల్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అని అడిగితే యూజింగ్ లిస్ట్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి లిస్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. యాక్చువల్గా టపుల్స్ కూడా ఇదే వర్క్, బట్ ఇవి చేంజ్ కావు. ఇంకా నేను టపుల్స్ రాయలేదు. ఓకే, యూజింగ్ డిక్షనరీస్ టు స్టోర్ యూజర్ డీటెయిల్స్. మనకి యూజర్ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి ఇలాంటి అంటే నాకు నా రోల్ నెంబర్ 1 అయితే నా రోల్ నెంబర్ మీద నా పేరు స్టోర్ అయి ఉండాలి అని మనం డిక్షనరీలో పెట్టుకుంటాం. ఓకే, సెట్స్ ఏం చేస్తాయి? రిమూవ్ డూప్లికేట్స్, ఎటువంటి డూప్లికేట్స్ ఉండకుండా చేస్తాయి. అంటే నా రోల్ నెంబర్తో ఇంకొక రోల్ నెంబర్ ఉందంటే వాటిని డిలీట్ చేస్తుంది అనమాట. ఓకే, విజువల్ డయాగ్రామ్స్ హెల్ప్ ఎక్స్ప్లెయిన్ డేటా ఫ్లో అండ్ లాజిక్ క్లియర్లీ. విజువల్స్ ఏం చేస్తాయి? ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఒక డేటా ఎలా వెళ్తుంది, ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఈజీగా మనకి విజువల్స్లో షో చేయడం వల్ల మనకి ఇలాగ లెటర్స్ కంటే మనకి విజువలైజేషన్స్ అనేవి త్వరగా అనేది స్టోర్ అవుతాయి. ఓకే, కన్క్లూజన్స్ వచ్చి నేను ఈ కోర్స్లో ఏమేమి చెప్పాననేది చూద్దాం. దిస్ కోర్స్ ఎక్స్ప్లెయిన్స్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పైథాన్ ఇన్ సింపుల్ వే. దీనిలో బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని మీకు చెప్పాను, అర్థమైందని అనుకున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ ఇందులో నేను ఏమేమి కవర్ చేశాను అంటే సింటాక్స్ అండ్ వేరియబుల్స్ని అయితే నేను కవర్ చేశాను. అండ్ కంట్రోల్ ఫ్లో అంటే ఏంటి, అండ్ ఫ్లో లూప్స్ అంటే ఏంటో కవర్ చేశాను. అండ్ ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ కూడా కవర్ చేశాను. అండ్ లిస్ట్స్, టపుల్స్ అండ్ డిక్షనరీస్ అండ్ సెట్స్ కూడా నేను చూపించాను. ఓకే, బిట్ సింటాక్సెస్ అండ్ ఎలా కోడ్ రన్ చేయాలి, ఎందులో రన్ చేయాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. అండ్ లెర్నింగ్ విత్ థియరీ, కొంచెం థియరీ చూసాము, ఎగ్జాంపుల్స్ చూసాము, విజువల్స్ చూసాము. అండ్ బిల్డ్ ఫౌండేషన్ పైథాన్, ఇవి మనకి ఫౌండేషన్లో మంచిగా ఉంటుంది పైథాన్లో. దిస్ హెల్ప్స్ బిగినర్స్ మూవ్స్ టువర్డ్స్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ ఈజీలీ. మనకి ఇలా వీటి వల్ల మనకి అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఇంకా మరింటి కంటెంట్ కోసం ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియో మీకు వచ్చేస్తుంది, త్వరగానే పంపించడానికి చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.